నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, స్మితా సబర్వాల్ గారు ఏరి కోరి కాంట్రవర్సీస్ లోకి వెళ్తుంటారు. ఆమె జాతకం ప్రకారం ఆమె అలా మాట్లాడుతుందా, లేదంటే కాంట్రవర్సీలో కావాలని వెళ్తున్నారా? ఎవరు కావాలని వెళ్ళరు కదా. ఇప్పుడు జనరల్గా ఆమె షీఈ్ అ వెరీ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె అంటే ఒక కెరటం, ఒక విప్లవం, అవును. అంటే ఒక సంచలనం. నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు నిర్మలా మేడము చేశారు. అందరూ చాలామంది నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్స్ చేశారు. ఐ హ్యావ్ క్లోజ్ యాక్సెస్ విత్ దెమ్. వాళ్ళు సింపుల్గా చేస్తారు. స్మితా సబర్వాల్ గారు ఆవిడ సెంట్ ఆన్ స్కూల్లో చదివారు. ఓకే. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ బేగంపేటలో చదివారు. ఓకే. ఆర్మీ ఆఫీసర్ కూతురు. మరి ఉండాలి కదా జీలు. అందుకని కోరి కాంట్రవర్సీస్లోకి నేను అలాగే వెళ్తుంటాను అనమాట. అయితే ఆమె పాపం ఎప్పుడు కావాలని వెళ్ళరు. ఆమె ఆనెస్ట్ ఆఫీసరు. అయితే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ప్రజలంతా కూడా ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతే తెగ బాధపడిపోయారు. మేడం ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి అని. అది కామన్ అనమాట. అంత అటాచ్మెంట్ అయిపోయారు వాళ్ళతో. ఓకే. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా వచ్చారు. స్పెషల్ సెక్రటరీ కింద కేసీఆర్ గారు గవర్నమెంట్ పెట్టుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టుకుంది. ఓకే. స్పెషల్ సెక్రటరీ అన్నప్పుడు మరి చక్కగా ఉండాలి కదా. అవును. ఆమె హోదా చూపించాలి కదా. ఆమె పరిపాలన. కేసీఆర్ ఎవరు అసలు? ఇంకా సీఎంలు ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు? నో సీఎంస్. సీఎంలు ఊరికనే గవర్నర్, సీఎంస్ ఊరికనే పైన పెద్దరికం. ఎస్ ఓకే ఓకే అంటారు. అవును. చేసేదంతా పరిపాలన ఐఏఎస్ ఆఫీసర్సే. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మంచోళ్ళు ఉంటే కనుక మన దేశం బాగుపడుతుంది. వాళ్ళ పేదల పట్ల జాలి, దయ ఉంటే దేశం బాగుపడుతుంది. అవును. వీళ్ళు చదువుకున్న చదువుని పేదవాళ్ళకు ఉపయోగించాలన్న ఇది ఉండాలి వాళ్ళకి. అలాంటి ఆఫీసర్లో మన స్మితా సబర్వాల్ గారు ఒకళ్ళు. చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకి మా తిరుమల రావు సార్ కమిషనర్గా చేశారు. మనకి సైబరాబాద్. తర్వాత ఇప్పుడున్నటువంటి జితేందర్ సార్ దేవుడు అనమాట. పోలీసు వాళ్ళకి ఆయన ఏమంటారంటే, ఒకసారి ఒక కేసులో నేను తీసుకెళ్ళి థ్యాంక్స్ చెప్పిస్తే, పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పించిన ఫస్ట్ పర్సన్ నువ్వే అంటారు. అంత మంచి ఆయన అనమాట. సో అలా మన సజ్జనార్ సార్ వరంగల్లో ఉంటే తోలు తీసేస్తాడు. నెట్వర్కింగ్, మార్కెటింగ్ అని ఎవరైనా వస్తే తోలు తీసేయడమే. ఇలా మంచి మంచి ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా మంచోళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆమ్రపాలి సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్నటువంటి ఇద్దరు పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆమ్రపాలి మేడము, మన స్మితా సబర్వాల్. ఆమ్రపాలి కూడా చాలా డైనమిక్. ఓకే. ఆమె ఎంత ఫ్రాంక్గా మాట్లాడతారంటే, ఇదిగో కలెక్టర్ బంగ్లాలో నీళ్లు కారుతున్నాయి అని చూపిస్తారు సరదాగా. సరదాగా అనమాట. ఇదిగో కలెక్టర్ బంగ్లాలో దెయ్యములు ఉన్నాయి. అలా సివిల్ ఇంజనీరింగ్ చేసింది. నేను చదివినటువంటి ఐఐటి మెడ్రాస్లోని. సో కలెక్టర్స్ అందరూ దీంట్లో ఈ యొక్క దాన్ని ఏమంటారు, సోషల్ మీడియాలో ఉండడం మన అదృష్టంగా భావించాలమ్మా. అందుకనే ఆమ్రపాలి మేడంని మనము, స్మితా సబర్వాల్ని మెచ్చుకోవాలి మనం. సోషల్ మీడియాలో లేకపోతే మనకి ఎవరేం వర్క్ చేస్తున్నారు అలా తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ట్విట్టర్లో ఉండాలా సంచలనాలు అనమాట. సో ఈమెను ఏం చేశారు, ఇప్పుడు స్పెషల్ సెక్రటరీగా వచ్చిన తర్వాత హెలికాప్టర్స్ ఎక్కువ వాడినటువంటి సిఇఓ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. హెలికాప్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటారు ఆమెని. అంటే అవును, పనులు టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తుంది ఆమె. సో పోతే మనీ డబ్బులు అనేసి గవర్నమెంట్ డబ్బులు అయితే ఏంటి, ఎవరి డబ్బులు అయితేనేంటి, మొత్తం మీద పని సకాలంలో అయిపోవాలి కాబట్టి టకా 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 అంటూ ఐఏఎస్ ఆఫీసర్గా హెలికాప్టర్స్ వాడారని అన్నారు. మిగతా వాళ్ళ కారులోనే వెళ్తారు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు అలాట్మెంట్ ఉండదు. స్పెషల్ సెక్రటరీకి అడ్డేంటి, కేసీఆర్ గారే ఓకే అన్నప్పుడు చేసేస్తారు కదా. సో ఆ విధంగా అది ఫస్ట్ స్కాండల్. పాపం ఆవిడే వెళ్ళారు. ఆవిడ డ్యూటీ తొందరగా చేయడానికి అవుట్పుట్ సూపర్ ఇస్తారనమాట. మరి అలాంటప్పుడు ఇంకా తొందరగా వేగవంతమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి హెలికాప్టర్లు వాడారు. నెంబర్ 1 ఫస్ట్ ఎలిగేషన్ ఇస్ రూల్ అవుట్. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్. ఆమె రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు అందరు వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ పలకరించారు. ఏం పలకరించలేదు. ఎందుకు, కొంత మొహమాట ఉంటుంది. ఆమె కూడా హ్యూమన్ బీయింగే కదా. మొన్నటిదాకా కేసీఆర్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాను. నేనే గవర్నమెంట్, నో కేసీఆర్ నో కేటీఆర్. ఆమె ఎందుకని, ఆమె చీఫ్ సెక్రటరీ, ఆమె స్పెషల్ సెక్రటరీ. సో కొత్త గవర్నమెంట్ రాగానే పనిలో బిజీ వల్ల అవ్వచ్చు, లేకపోతే కొంచెం మొహమాటం అవ్వచ్చు, మొత్తం మీద తర్వాతనే కలుస్తాం కదా అన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. కొంతమంది ఏం చేస్తారంటే మర్యాదపూర్వకంగా అందరూ వెళ్తారు. కొంతమంది ఏమో పోస్టింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కనబడతారు. వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. సో రేవంత్ రెడ్డి గారు ఎంత మెచ్యూర్డ్ లీడర్ అంటే ఇలాంటివన్నీ అసలు ఆయన పట్టించుకోడు ఆయన.
ఇప్పుడు ఆయన కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, చిన్నతనం నుంచి కష్టపడి వచ్చాడు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఇలాంటివన్నీ మీడియా ఇంకేముంది, స్మితా సబర్వాల్ వెళ్ళలేదని చెప్పేసి అందరూ అనేసి రేవంత్ రెడ్డి గారు కోపం వచ్చేస్తుంది అది ఇది అన్నారు. ఆయన ఇంకా ప్రమోషన్ ఇచ్చాడు ఆవిడకి. చక్కగా పిలిచి టూరిజం శాఖకి ఇచ్చాడు. దాట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని పెట్టించుకోరు. ఇకపోతే తర్వాత సీతక్క గారి దగ్గరికి వెళ్ళారు. సీతక్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్ జరిగింది. మర్యాదపూర్వకంగా కలిస్తే ఆఫ్టర్ 2 months అని అన్నారు. మళ్ళీ విమర్శించారు. ప్రజలు అస్తమానం విమర్శిస్తూ ఉంటారు కదా. 2 months తర్వాత వెళ్ళారు. కాలు మీద కాలు వేసుకున్నారంట. అది కూడా తప్పు అనమాట. వీళ్ళకి ఏమంటారు, మేడం మీరు కాలు మీద కాలు వేసుకున్నారంటే ఆమె ఎంత డైనమిక్ అంటే, ఒరే నాయన మేనరిజం ఉంటుంది ఒక్కొక్కడికి. ఒక్కొక్కరు కాలు మీద కాలేసి కూర్చుంటారు. లేకపోతే ఒకళ్ళు మామూలుగా కాళ్ళు నొప్పులు వచ్చి కాలు మీద కాలేసుకుంటారు. ఫ్రీగా భాషా పెట్టలేసుకుని ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఏం చేస్తాం కాళ్ళు లేకపోతే. యాంకర్లు చాలా మంది భాషా పెట్టలేసుకుంటారు అనమాట. వేసుకొని చేస్తారు. తప్పే ఉంది. అయితే కంఫర్ట్ని బట్టి కూర్చుంటాం నేను. అప్పుడు అంతవరకు చెప్తారు ఎవరైనా. కానీ స్మితా సబర్వాల్ అంటే ఒక డైనమైట్ అనమాట. ఇంకొక మెట్టెక్కి ఏమైనా రాజ్యాంగంలో ఉందా, ఏమైనా కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే కూర్చోకూడదని అడిగింది అనమాట. అంటే దెబ్బకి దెబ్బ అనమాట. అట్లా మన స్మితా సబర్వాల్ మేడం ఎప్పుడు కూడా హై ఫై అలాగే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది, అది అయిపోయిన తర్వాత హెచ్సియు మరి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారుగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది 400 ఎకరాలు. తీసేసుకొని ఎవరు ప్రియాంక గాంధీ మొగుడికి ఇచ్చేస్తున్నారని కొంతమంది అన్నారు ఓద్రాకి. తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ హబ్ పెట్టేస్తున్నారు. కంపెనీలు కొత్త కంపెనీలు వచ్చేస్తుంది, ఎంపవర్మెంట్ వచ్చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అన్నారు. ఆ కట్టుకునేది ఏదో బోల్డ్ స్థలాలు ఉన్నాయిగా, బిహెచ్ఎల్ ఇంకా రకరకాల ప్లేసులు, గవర్నమెంట్ ప్లేసులు. మన హెచ్సిఏ దొరికిందా? హెచ్సిఏ పిల్లలకి చదువుకునే వాళ్ళకి మనం ఏమైనా చేసుకోలేమా? నువ్వేదో గ్రాంట్స్ ఇస్తే చక్కగా మేము రీసెర్చ్ R&D పెట్టుకుంటాంగా. స్టూడెంట్స్ పనికొచ్చే ఇంకా కొత్త హాస్టల్స్, రీసెర్చ్లు. మన యూనివర్సిటీ ఇస్ అటానమస్. యూనివర్సిటీ అంటే ఏంటి, ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు. అసలు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో వీడెవడు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఒక యూనివర్సిటీకి ఆయన చేయొద్దు అన్నాడు. నో మేము చేస్తామన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అంత ఖరేజా ఉండాల. వెంటనే గ్రాంట్స్ ఆపేసాడు. డోంట్ కేర్, నీకు గ్రాంట్స్ ఎవరికి కావాలన్నారు. బ్రహ్మాండంగా రన్ చేశారు ఒక యూనివర్సిటీ. ఇంకొక యూనివర్సిటీ వేరే కంట్రీలో ఉన్న యూనివర్సిటీ భయపడి ఆయన చెప్పినట్టు లొంగేసి సరే నువ్వు పెట్టిన కండిషన్స్ మేము వినేసి గ్రాంట్స్ కోసం గ్రాంట్స్ ఆపేశారు. అసలు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర గ్రాంట్సే లేవు. ఆయనకి అలాంటి మెంటాలిటీ లేదు పాపం. ఆయన మంచోడు. వాళ్ళు ఏదో హైకమాండ్ వాళ్ళు ఇమ్మంటారు. ఆ 400 డెవలప్ చేద్దామని మంచి ఉద్దేశంతోనే పాపం సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టాలనుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ యొక్క ల్యాండ్ని ఈయన ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. డిఫారెస్టేషన్ ఏదో కొట్టేస్తున్న మొదలు పెట్టారు. మరి స్టూడెంట్స్ మరి ఊరుకుంటారా? స్టూడెంట్స్ ఒక బ్రహ్మచారి శతమర్కటహ అని మా తెలుగు మాస్టర్ చెప్పేవాడు. ఒక్క బ్రహ్మచారి 100 కోట్లతో సమానం. స్టూడెంట్స్ సెలవులు ఇచ్చేసినప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేసి ఆపేసి ఏంటిది మేము లేనప్పుడు కొట్టేస్తున్నారు అది ఇది అని. వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ కాంట్రాక్ట్లో అతి తెలుగు చూడు. వెళ్ళిపోయి స్టూడెంట్స్ లేని టైంలో వచ్చేస్తే కొట్టేస్తే ఊరుకుంటాం అమ్మా? ప్రొఫెసర్లు పిచ్చోళ్ళా లేకపోతే స్టూడెంట్స్ పిచ్చోళ్ళా? గవర్నమెంట్కి ఒకటే నా తెలివి, వీళ్ళకి ఉండదా మా పిల్లలకి? సో మొత్తం మీద అప్పుడు నోరెత్తినటువంటి ఒకే ఒక్క ఆఫీసర్ స్మితా సబర్వాల్. మిగతా వాళ్ళు ఎవరు పెట్టల. అయితే ఆమె పాపం మామూలుగా ఏం చేశారు, పోస్టింగ్ చేశారట. ట్వీట్ చేస్తే ఒక పోస్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పోస్ట్ చేశారని పోలీసు వాళ్ళు నోటీస్ పంపించింది. పోలీసు వాళ్ళు నోటీస్ పంపిస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలియదు ఆమెకి అని ఆమె అన్నారు. నోటీస్ వస్తే ఏం చేస్తారు, మన పోలీసులు ఎందుకు పంపుతారు? జనరల్గా ప్రెషర్ ఉంటుంది, మామూలు రొటీన్ డ్యూటీ ఉంటుంది. సో పంపించినప్పుడు ఇప్పుడు కవితని ఎలాగైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఇంటికి వచ్చేసింది. ఐఏఎస్ ఆఫీసర్ ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేయడాలు అలాంటివి ఏమి ఉండవు. ఈమె సరే అన్నారు, ఓకే అన్నారు, నోటీస్ తీసుకున్నారు, బాగానే ఉంది. మళ్ళీ రీట్వీట్ చేశారు. అంత ముండేవిడ. అంటే రీట్వీట్ అనేది ఎందుకు చేశారు అంటే ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఆవిడకి తెలియదు. ఆవిడకి మామూలుగా అనుకుని టెక్నాలజీలో ఆమె పాపం ఈ టెక్నాలజీలో ఇవన్నీ అంత ఇదే ఉండదు. సో మొత్తం మీద ఆమె ఏమి ఎదిరించాలని కానీ పోలీసులకు సహకారం చేస్తానన్నారు, లేదా రేవంత్ రెడ్డి గారికి ఏం కోపం మీద నోటీసులు పంపడం కానీ, లేదా పోలీసు వాళ్ళు నోటీసులు కావాలని పంపించడం కానీ ఏం జరగలేదు. అది సిస్టమేటిక్గా అలా ఉంటే ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంపితే పోస్టింగ్ చేస్తే అలా పంపుతారు. సో అది వదిలేసేయండి. నెక్స్ట్ ఏం చేశారంటే స్టూడెంట్స్కి సపోర్ట్గా విద్యాలయానికి సపోర్ట్గా ఆమె ఏదో చిన్న ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. నెక్స్ట్ ఏం జరిగింది, మొన్న ఈయన ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్ పోటీలో
పాల్గొనమన్నారు. మిస్ యూనివర్స్కి ఆమె సెక్రటరీ కింద ఇచ్చారు. అసలు ఓకే. ఆమె మిస్ యూనివర్స్. ఎందుకంటే చాలా అందమైనటువంటి 10 ఆఫీసర్స్‌లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అవును. ఆఫీసర్ అని చెప్పి 10 ఐఏఎస్ ఆఫీసర్స్‌లో ఆమె యంగ్ ఏజ్‌లో ఆమెను అనేవారు. సో, అవును. బై బెంగాలీ కూడా కాబట్టి అలా ఉండేవారు. అయితే ఈ పోటీ ఎక్కడొచ్చేస్తదని ట్రాన్స్‌ఫర్ చేసేసారని నవ్వుకోవడానికి అన్నారనమాట. ఆమె మిస్ యూనివర్స్ నన్నడిగితే ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారంటే, ఆమె మిస్ యూనివర్స్ వచ్చే కంటెస్టెంట్స్ ఉంటారు. ఈమె బ్యూటిఫుల్ ఆఫీసర్. ఈమె ఎక్కడికొచ్చేస్తది ఇంకా ఆళ్ళకి రాకుండా ఈమెకి ఇచ్చేయాల్సి వస్తదని ట్రాన్స్‌ఫర్ చేశారని సరదాగా అవును. నవ్వుకోవడానికి అన్నాం అనుకోండి. అయితే స్మితా సబర్వాల్ మేడం ఏంటంటే, పర్యాటక సంఘం పాలిసీని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఒక అందాన్ని తీసుకొచ్చారు టూరిజం డిపార్ట్‌మెంట్‌కి. అది ఇంపార్టెన్స్ అంతగా ఉండేది కాదు. అన్‌ఇంపార్టెంట్‌గా ఉండేది. అలాంటి దానికి ఇంపార్టెన్స్‌ని తీసుకొచ్చి, ప్రాముఖ్యతను తీసుకొచ్చి క్యాపిటల్స్ పెట్టే విధంగా తీసుకొచ్చి, టూరిజం ప్యాకేజ్, టూరిజం పాలిసీ అని చెప్పేసి దాన్ని 2025 అండ్ ఇన్సూరెన్స్ పాలిసీ లాగనమాట. టూరిజం పాలిసీ అని 2025, 30 వరకు కూడా 2030 వరకు కూడా ఆ పాలిసీని మంచిగా డెవలప్ చేసేలాగా, అట్రాక్ట్ చేసేలాగా మంచిగా చేశారు. సో, ఓకే. ఆ విధంగా ఆవిడ టూరిజం డిపార్ట్‌మెంట్‌కి ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. బ్యూటిఫుల్ అరేంజ్‌మెంట్స్ తీసుకొచ్చారు. ఈ ఓకే. లోపల రొటీన్ ట్రాన్స్‌ఫర్‌లో రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఆమెను లూప్ లైన్‌లోకి పంపించారని అంటారు. మామూలు రొటీన్ ట్రాన్స్‌ఫర్ కాదు. లూప్ లైన్‌లోకి పంపించేశారు. ఆమెని రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్య కార్యదర్శి అంటే మెంబర్ సెక్రటరీ కింద పంపించారన్నారు. అదే రేవంత్ రెడ్డి గారికి అలాంటి బుద్ధులుండవు. హి ఈస్ వెరీ బిజీ విత్ హిస్ డ్యూటీస్. ఎవరిని లూప్ లైన్‌లో పంపాలా అలాంటివి ఏముండవు. కాబట్టి రొటీన్ ట్రాన్స్‌ఫర్‌లో వచ్చేసింది ఆమెకి. అయితే ఓకే. ఆమె ఏం బాధపడదు. ఆయన ఏం చేశారు మళ్ళీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మళ్ళీ ట్వీట్ చేసుకున్నారు. ఆమెకి ఓకే. ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సరదా ఎక్స్. అంటే నా పని నేను చేశాను. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. కృష్ణ పరమాత్మ చెప్పింది చెప్పుకుంది. ఓకే. అంతేగాని ట్రాన్స్‌ఫర్‌కి దానికి సంబంధం ఏముంది? పెట్టుకుంటే సరే అప్పుడు మొత్తం మీద పోనీ అంతకంటే అనుకోవాలంటే రేవంత్ రెడ్డి గారిని శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చింది. పోయిందేముంది? అలా చక్కగా నేను నా డ్యూటీ నేను పర్ఫెక్ట్‌గా చేశాను. అవును. ఫలితం ఇక ఆ దేవుడిష్టం అని కృష్ణుడు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని అంత గౌరవిస్తే వీళ్ళు ఇదిగో చూడు మళ్ళీ ఎదిరించేసింది రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు ఈ మీడియా అంటే నారద మహర్షి అనమాట. పొలలు పెట్టడమే. ఆళ్ళకి ఈళ్ళకి పొలలు పెట్టేస్తుంటే పవిత్రంగా వాడుకోవాలి మీడియాని. ఓకే. పవిత్రంగా వాడుకున్నప్పుడు అది దేవతలా బ్లెస్ చేస్తది. ఇప్పుడు ఒక డ్యామ్ ఉందమ్మా వరదలొచ్చేస్తున్నాయి. అవును. వరదలొచ్చినప్పుడు డ్యామ్ గేట్లు తీసి ఎత్తేయాల. ఎత్తేస్తే వాటర్ ఎళ్ళిపోద్ది. అదే మనం డ్యామ్‌లో ఏసి కూర్చున్నామనుకో వరదలు డ్యామ్‌తో సహా కొట్టుకుపోతాయి. డోర్స్ తెగిపోతాయి. ఆ విధంగా మీడియాని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ టెక్నిక్స్ మన స్మితా సబర్వాల్ మేడంకి తెలుసు. ఓకే. రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మరి వీళ్ళకి తెలుసు కాబట్టే సరదాగా ట్వీట్లు చేస్తా ఉంటారనమాట. కాబట్టి దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జాతక దోషమే నువ్వన్నట్టు. ఓకే. ఎందుకనంటే ఆమె బై బర్త్ రాహు ఉన్నాడనమాట. అది ఓకే. దోషం కాదు. మోస్ట్ రాషనలిస్టిక్‌గా ఆలోచిస్తారు. మోస్ట్ డేర్ అండ్ డాషింగ్ అండ్ మోస్ట్ డిప్లొమసీ ఉండదు మళ్ళీ పాపం. ఓకే. సైంటిఫిక్ అవుట్‌లుక్, లాజికల్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏదైనా సరే గన్ తీసి కాల్చేయడం అన్నట్టు ఉంటుందనమాట. తర్వాత రెండవ విషయం వచ్చేసరికి ఇక ఏలినాటి శని జరుగుతుంది ఆమెకి. స్మిత ఓకే. పేరుతో కుంభరాశి. ఏలినాటి శనిలో ఏది చేసినా సరే తప్పులు చేసావు అపనిందలు పడిపోతా ఉంటాయి. ఆ ఓకే. విధంగా ఆవిడ మంచి చేసినా కూడా తప్పు మనకి కిందే తప్పులు కదా! పడతాయి. ఇవన్నీ కూడా ఆమె కావాలని చేయలేదు. ఆమె రొటీన్‌గా ఆమె వ్యవహార శైలి అంతే. ఆమె బాడీ లాంగ్వేజ్ అంతే. ఆమె చేసినటువంటి యాటిట్యూడ్ మాత్రం కాదు ఆమెది. నాకు ఓకే. ఆమెతో ఆమె ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నాకు తెలుసు కాబట్టి, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు కూడా యాటిట్యూడ్ చూపించరు. నిజం చెప్పాలంటే ఒక పోలీస్ కమిషనర్స్‌లో ఒక డీసీపీ దగ్గర నుంచి, డీసీపీ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైన కమిషనరేట్ డైరెక్టర్ జనరల్ వరకు. అలాగే ఐఏఎస్‌ల్లో ఒక అసిస్టెంట్ కలెక్టర్ దగ్గర నుంచి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా చాలా సెన్సిటివ్‌గా, స్మూత్‌గా ఉంటారు. నిరంతరం వాళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన, అగ్ని ఉంటుంది. లేకపోయుంటే వాళ్ళ లక్షల సాలరీస్ వస్తాయి వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా. అవి రిజైన్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. నా ఓకే. శిష్యులైనటువంటి టీనా దాబి, తర్వాత మరి ఇంకా సురభి మన రైల్వేలోనే చేసింది ఇక్కడ రైల్వేస్‌లో. ఒకేసారి 12 జాబులు కొట్టింది. మరి అన్నీ వదులుకొని ఐఏఎస్‌కి ఎందుకొచ్చారు వీళ్ళంతా? సో, ఏదో చేయాలన్న తపన ఉంటుంది. ఆ తపనని మనం చూడాలి తప్ప, ఈ ట్వీట్ చేశారు, ఎక్స్‌లో ఇలాంటియి అన్నీ మనం చూడకూడదమ్మా. ఇది అవును. కేవలము లో కుంభరాశి వల్ల జరిగినటువంటి ఈ అపార్థం చేసుకుంటారు అంతేనమ్మా. ఓకే గురువుగారు. థాంక్ యూ. చాలా థాంక్ యూ అమ్మా. చక్కగా వివరించారు. థాంక్ యూ.